బర్రెలక్క పెళ్లి ఎప్పుడు? ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు చేసుకుంటా. సో ఎలాంటి వాడు కావాలో చెప్తే ఇదే స్వయంవరం ఎవరో ఒకరు స్వయంవరం కూడా పెట్టాలనుకుంటున్నా. ఇదే ఇంకా స్వయంవరం చెప్పండి. ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అంటే నాకు అంత ఆస్తి అంతస్తులు లేకపోయినా ఓకే. సో నా మెంటాలిటీ లేదు నా మెంటాలిటీ నచ్చాలి. నా మెంటాలిటీ ఎలా ఉంది, నన్ను అబ్జర్వ్ చేసి నా చుట్టుపక్కల ఉండి వాళ్ళ ఫ్యామిలీని ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తారో నా ఫ్యామిలీని కూడా అదే విధంగా ట్రీట్ చేయాలి. సో నా గతంతో అవసరం లేదు, ప్రెసెంట్ నేను ఏం చేస్తున్నా అనేది మాత్రమే తను ఇంపార్టెంట్ గా తీసుకోవాలి. సో రేపు పెళ్లి చేసుకున్నా నీ గతం ఇది అని ఏలు పెట్టి చూపకూడదు. సో నా పరిచయం తర్వాత నేను ఏమైనా తప్పు చేసినా అది మాట్లాడాలి. సో అంతకు ముందు ఆయనకు అవసరం లేదు. కులం ఏముంది, అన్ని కులాలు ఒకటే కదా. కులం అనేది మనం సృష్టించుకున్నది. సో పుట్టుకతోనే మనం ఇది అని లేదు కదా. సో ఏ కులం అని ఏం లేదు. సో ఏ కులమైనా నన్ను అర్థం చేసుకోవాలి, నన్ను అర్థం చేసుకొని నా యాక్టివిటీస్ నచ్చడం. సో అలా అని ఆయన మొత్తం నాకు తగ్గి ఉండాలని లేదు, ఆయన యాక్టివిటీస్ ని కూడా అట్లేం లేదు. బిజీగా తిరిగినా గానీ నా ఇంటి పనులు నేను చేసుకుంటా. సో అట్లని మొత్తం మొత్తం అలా అని నేను ఇంటికి పరిమితం అవ్వాలని కూడా లేదు, ఇద్దరం సమానం. సో ఒక సిచ్యువేషన్ లో అంతే, ఒక సిచ్యువేషన్ లో నాకు వంట చేయలేని సిచ్యువేషన్ ఆయన వండి పెట్టాలి. సో నాకు వీలైనప్పుడు నేను చేసుకుంటాను. సో నన్ను అర్థం చేసుకొని నా ఫ్యామిలీకి అండదండగా, నా ఫ్యామిలీకి ఒక ఫాదర్ లేని లోటు తను తీర్చే విధంగా ఉన్నాడుగా. మీ ఫాదర్ మాకెప్పుడు దగ్గరలో ఉండలేదన్నమాట. సో మాకు చిన్నప్పటి నుంచి ఆయన ఇదే తతంగం. ఇప్పుడు నేను ఫేమ్ లోకి వచ్చినా కాబట్టి ఆయన నన్ను బ్యాడ్ గా చేసి ఆయన ఒక ఫేమ్ లో ఉన్నాడు. సో చెప్పాలనుకుంటే ఆయన గురించి ముఖం మీద ఉమ్మిస్తారు జనాలు, ఉమ్మిచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ ఆయనకు చెప్పి నేను ఆయనని ఇంకా చెడుగా చేసి ఆయన నన్ను చెడు చేసిన నేను ఆయనను చెడు చేసి ఇద్దరికి డిఫరెంట్ అనేది ఉండాలి కదా. సో అదే విధంగా ఆయన గురించి ఇంకా మేమంతా చెప్పాలని అనుకోవట్లేదు, ఆయన గురించి చెప్పి కూడా నా టైం వేస్ట్ చేయాలని నేను అనుకోవట్లేదు. ఓకే సార్, మీరన్నా అంటే ఆ సంస్కారం ఆయన కూతుర్ని వస్తే గిసి అనే అలాంటి భాష వాడడం కూడా మాకు చాలా హర్టింగ్గా అనిపించింది. అసలు వెరీ బ్యాడ్. అంటే ఒక తండ్రి చేయాల్సిన పని కూతుర్ని అంటే కూతుర్ని అంటే ఎట్లా పెంచుకుంటాం మనం, అల్లారు ముద్దుగా ఇట్లా చేతుల్లో పెంచుకుంటాం కూతురైనా పిల్లల్ని. కూతురు ఎంత తప్పు చేసినా తండ్రి అనేది కడుపులో దాచుకోవాలి. ఒక విషయం బయటకు చెప్పినప్పుడే ఆ తండ్రి ప్లేస్ నుంచి ఆయన లేడు అని అర్థం అనమాట. అసలు ఆ వీడియో చాలా జుగుప్సకరంగా ఉంది ఆయన చేసి, చాలా ఘోరం వస్తాయి. సో సంథింగ్ గలీజు అసభ్యకరం. సో అంతకు ముందైనా నేను సరే అప్పటి వరకు నాకు ఒక రకంగా రెస్పెక్ట్ ఉన్నది. సరే ఎంత చెడ్డోడైనా నా తండ్రి అనేది. సో ఆ వీడియో ఏ రోజైతే పెట్టిండో నా తండ్రిగా నేను యాక్సెప్ట్ చెయ్యను. సో నాకు చిన్నప్పటి నుంచి ఫాదర్ లవ్ తెలియదు. సో ఇంకొక విషయం, ఆయనతో నేను కొన్ని అంటే ఇబ్బందులు, అంటే నేను టైం లేక తనతో మాట్లాడట్లేదు. వచ్చినమాట ఒక అన్న. సో ఆయన ఫాదర్ లవ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఆయన చూపించిన లవ్ అంటే ఆయన నాకు ఫాదర్ ఎందుకు కాలేకపోయాడా అన్న ఆలోచన ఉంది. ఎంత బాగా ట్రీట్ చేశాడంటే ఆయన చాలా మంది ప్రచారానికి వచ్చి నేను చాలా మంది సపోర్ట్ చేశారు. కానీ అందులో నాకు ఫాదర్గా అనిపించిందంటే ఒక వ్యక్తి వెంకన్న సార్ అని చెప్పేసి. నాకు ఫాదర్ లవ్ అంటే ఇలా ఉంటుందా, సో తనకు నేను ఎందుకు కూతురుగా లేకపోయినా అనేసి చాలా బాగా ట్రీట్ చేసిండు. టైంకి తిన్నవా, సో చాలా మంది వచ్చిర్రు, ఇక్కడ వెళ్దాం అక్కడే అదే డిస్కషన్. అంటే వాళ్ళు నేను గెలవాలి అని చాలా ట్రై చేశాను. కానీ ఈ అన్న ఒకటే పని, తిన్నవా, మైకు పెట్టి మాట్లాడతా కదా, గొంతు ఎండిపోయింది, వాటరు జ్యూసు, కంటిన్యూగా నా వెంటనే తిరగడం. సో ఫాదర్ లవ్ నేను కోల్పోయినా ఆ ప్రచారంలో ఒక ఫాదర్ లవ్ నేను సంపాదించుకున్నాను. చాలా ఇష్టం వెంకన్న సార్ అంటే నాకు. ఆయనకు పుట్టిన పిల్లలు ఎంత పుణ్యం చేసుకుంటున్నా ఆయనకు పుట్టిరు, చాలా హ్యాపీ. మీ నాన్నకి ఏమైనా చెప్పేది ఉందా సభాముఖంగా, మన ఇంటర్వ్యూ సభాముఖంగా ఒకటే చెప్పాలనుకుంటున్నా, నేను నెక్స్ట్ ఆయనను నా ఫాదర్గా యాక్సెప్ట్ చేయదలుచుకోలేదు. ఈ విషయంలో నన్ను ట్రోల్స్ చేసిన ఎంత అసభ్యకర మాటలు నెక్స్ట్ ఎవరు మాట్లాడే నేను యాక్సెప్ట్ చేస్తాను. సో మాట్లాడండి, మీకు అంత ఇష్టం ఉంటే ఒక వారం రోజులు మా ఫాదర్ను మీ దగ్గర పోయి పెట్టుకోండి. నెక్స్ట్ మీ గురించి బ్యాడ్గా మాట్లాడకుంటే అప్పుడు అక్క నువ్వు ఈ సిచ్యువేషన్లో నాకు చెప్పావని మీరు వచ్చి నా దగ్గర మాట్లాడతారు.
సో మీ ఫాదర్ చెప్పింది కరెక్టే అనిపిస్తే ఒక వారమో ఒక రోజు ఆయనతో టైం స్పెండ్ చేయడం ఆటోమేటిక్గా అతని క్యారెక్టర్ ఏందనేది మీకు అర్థమైపోతుంది. సో నేను మీ డైరెక్ట్గా మీ నాన్నకి ఏమైనా చెప్తావా అంట, నాన్న ఇది కాదు అని అట్లా ఏమైనా చెప్తావా? సో తన నాన్న అని నాకు పిలవాలని లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. XYZ గారు. సో ఒక కూతుర్ని నువ్వు ఏ విధంగా అయితే బ్లేమ్ చేసినావో ఆ రోజే నా మనసులో నువ్వు చనిపోయినవు. సో ఎక్కడన్నా నువ్వు హ్యాపీగా ఉండు, హ్యాపీగా తిను, హ్యాపీగా బతుకు. సో అలా అని నిన్ను చెడ్డగా నేను ఏం తిట్టాలి, నువ్వు గడ్డి తిన్నావని నేను తినాలని అనుకోవట్లేదు. ఎక్కడున్నా సంతోషంగా ఉండు. సో ఇప్పుడు నీకు డబ్బు రావచ్చు నా మీద వీడియోలు చేస్తే, సో కనీసం ఆ డబ్బు ఇచ్చిన వాళ్ళు నువ్వు చనిపోయిన రోజు పూడ్చిపెట్టడానికి రారని గుర్తుంచుకో. సో నువ్వు బయటకు వెళ్ళి ఎవరి దగ్గర అయితే హ్యాపీగా ఉండి ఎవరి కోసం అయితే డబ్బులు ఖర్చు పెట్టి ఎవరి కోసం అయితే మమ్మల్ని నడి రోడ్డు పైన వదిలేసిపోయినావో వాళ్ళు కూడా నీ కోసం రారని గుర్తించుకో. ఎప్పటికైనా మేము చూసుకోవాలి, కానీ అది కోల్పోయిండు ఆయన మొన్న. కోల్పోయినావు, మళ్ళీ మేము చూసుకోకుండా నువ్వు చేసుకున్నావు. అది నువ్వు చేసుకున్న కర్మ, నువ్వు చేసుకున్నటువంటి పాపం. సో ఎక్కడున్నా నువ్వు హ్యాపీగా ఉండు. సో అదే చెప్తున్నా. సో నా గురించి చెడ్డగా చెప్పిన నువ్వు నాశనం అయిపో, కుక్క సావు సావు, అది నాకు అవసరం లేదు. ఎక్కడున్నా హ్యాపీగా ఉండు. సరే నువ్వు ఇప్పుడు నా గురించి నెగిటివ్గా చెప్తేనే నీకు డబ్బులు ఇస్తురేమో, సరే పర్లేదు, నీకు ఫుడ్ తెచ్చి పెడుతుంది కదా. నా గురించి నెగిటివ్గా చెప్పినా నీకు ఫుడ్ రావాలి కదా. సో మేము ఇంటికి తోలుకొచ్చుకున్న సిచ్యువేషన్లో కూడా మళ్ళీ నైట్ వెళ్ళిపోవడం అలా జరిగింది. తోలుకొచ్చుకున్న ప్రచారానికి ముందు 3 months బ్యాక్ కూడా తోలుకొచ్చుకున్నా. సో ఏదో విధంగా అయిపోయింది. ఎక్కడున్నా హ్యాపీగా ఉండు. నీకు వీలైనంత వరకు నా గురించి నెగిటివ్గా మాట్లాడొద్దని చేతులు ఎత్తి మొక్కుతున్నా. ఇక్కడ నేను బ్లేమ్ అవుతున్నంటే నన్ను కన్నందుకు నువ్వు కూడా బ్లేమ్ అవుతున్నావు అని ఒకటి గుర్తించుకో. సూపర్. రైట్, ఈ సీరియస్ మూడ్ నుంచి బయటకు వద్దాం. ఒకసారి మా అందరికి, మా యూత్కి ఒక ప్రకటన చేయాలి నేను. సో బరెలక్క పెళ్లికి సిద్ధంగా ఉంది, స్వయంవరానికి సిద్ధంగా ఉంది. సో మీరు ట్రై చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. సో రెడీగా ఉంది కాబట్టి త్వరలోనే మంచి శుభవార్త కూడా వింటాం మేము ఖచ్చితంగా. సో మీరు కూడా నా పెళ్లికి రావాలి సార్. అమ్మో, ఒక వారం రోజుల ముందే వస్తాం, మేము పనులు చేయాలిగా. ఖచ్చితంగా రావాలి సార్. నాకు కూడా అంత పెద్ద ఫ్యామిలీ లేదు అని ఒకప్పుడు ఫీల్ అయ్యేదాన్ని. మీకు చాలా పెద్ద 2 రాష్ట్రాల ఫ్యామిలీలు మీకోసం పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ప్రచారం చేశారు. చాలా భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు, తెలుగు రాని వాళ్ళు కూడా ఎక్కడి నుంచో వచ్చారు కదా. సో ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేయాలి. అదే విధంగా ముందుగా చెప్తున్నా. సో ఇంట్లో కూడా అంటున్నారు చాలామంది, ఇక ఎప్పటి నుంచో అంటున్నారు, నేను చెప్పలేదు. సో ఇంట్లో కూడా సంబంధాలు చూస్తున్నారు. నాకు నచ్చిన వ్యక్తి, నా క్వాలిటీస్ నచ్చి అతను నచ్చితే నేను పెళ్ళి కూడా చేసుకుంటా. సో ముందుగానే అనౌన్స్ చేస్తున్నా, ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కానీ అయిపోవడానికి ముందు కానీ ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా. సో మీరందరూ ఎక్కడున్నా నన్ను ఆశీర్వదించండి. నా పెళ్ళికి కూడా ఖచ్చితంగా రావాలి. కట్నాలు కానుకలు రాకపోయినా మీ ఆశీర్వాదాలు నాకు చాలు. సూపర్ సూపర్, చాలా సంతోషం. సో ఈసారి ఎన్ని ఓట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఇంకా ఎన్ని ఓట్లని మనం అప్పుడు ఒక ఓటింగ్ పెట్టుకున్న, అది బిస్కెట్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ చెప్పను. వచ్చిన ఓటింగ్ ఎంతైనా సరే, విన్ అయినా ఓడిపోయినా నాకు వచ్చిన ఓట్లు చాలా పవిత్రంగా నేను భావిస్తాను. ఓకే. సో మీ ప్రత్యర్థులకు ఏమైనా సవాల్ విసురుతున్నారా? ఇప్పుడు నాగర్ కర్నూలు బరిలో నిలబడబోతున్నా విసురుతున్నా. ఏంటి అంటే నా పైన కుట్రలు చేయడం, ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేయడం బంద్ చేయండి. సో మీరు నా పైన ఫేక్ ప్రచారాలు చేస్తున్నారంటే మీరు తక్కువ, నేను ఎక్కువ అని భావిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మీకు భయం అవుతుంది, ఇది వస్తే ఏడ ఆగమైపోతామో అని భయంతోనే నా పైన ఫేక్ ప్రచారాలు, మా ఫాదర్తోనే వీడియోలు చేయించడం. ఈ ఆస్ట్రాలజీ ఎప్పుడో 1 సంవత్సరం 9-10 నెలల క్రితం వీడియో ఇప్పుడు చేస్తున్నారంటే భయపడ్డారు కాబట్టి ఇప్పటి నుంచి తొక్కుడు స్టార్ట్ చేస్తారు. మీరు నన్ను తొక్కుతురు అంటే మీకంటే హై నేను కాబట్టి మీరు తొక్కడం స్టార్ట్ చేస్తారు. సో ఇవన్నీ చేసడం బంద్ చేసి మీ వర్క్లో మీరు కాన్సన్ట్రేట్ చేయండి. నా మీద కాన్సన్ట్రేట్ చేస్తారంటే మీకంటే నేను ఎక్కువే. అంతే. ఒకరి మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నామంటే భయపడ్డట్టే. సో భయపడే ఇవన్నీ ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తారు. కొంతమంది ట్విట్టర్లో పోస్ట్ చేసిరంటే నేను ఎంత హైలైట్ అయ్యి ఉంటే పోస్ట్ చేసి ఆస్ట్రాలజీ వీడియో ట్విట్టర్లో పెట్టారనమాట. మీ వల్ల మీ ఆస్ట్రాలజర్కి బోల్ డబ్బులు వస్తుంటే లేదు, అలా ఏం లేదు. అక్కడ ఉన్నటువంటి నెంబర్లు కూడా ఫేక్ నెంబర్లు పెడుతున్నారు. అవునా? ఎవరి నెంబర్లు కూడా నాకు కూడా తెలియదు. సరే పెడితే పెట్టని, ఏ విధంగా అయితే ఏముంది. జనాలకు నేను తెలుస్తున్నా, అది ముఖ్యం. జనాలకు తెలుస్తున్నా. అరే వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా వీడియో ఎప్పుడుది, అప్పుడున్న నా పర్సనాలిటీ ఏంటి, ఇప్పుడు చాలా బక్కగా అయిపోయినా నేను.
అప్పుడు మంచిగా దిట్టంగా హాస్టల్లో తినుకుంటూ చదువుకుంటూ ఎలాంటి పని లేకుండా హాస్టల్లో ఉంటే పని ఉండదు మనకి, జస్ట్ తినడము చదువుకోవడం. సో అప్పుడు మంచిగా కొంచెం బొత్తుగా ఉన్నా. సో ఇప్పుడు ఇంత బక్కగా ఇప్పుడు చేసిన వీడియోకి అప్పటికి ఇప్పటికి నా ఫేస్ కూడా చాలా చేంజ్ అయింది. కళ్ళు లోపల కూడా బ్లాక్ అయినా. సో అప్పటికి ఇప్పుడు చాలా చేంజ్ అయినా. సో అప్పటి ఫేస్కి ఇప్పటి ఫేస్కి డిఫరెన్స్ ఉంది. ఆ మాత్రం జనాలు అర్థం చేసుకోలేరా?